చాట్ జీపీటీ ఇమేజ్ జనరేషన్ ఫ్యూచర్‌ని లాంచ్ చేసిందండి. నేను ఒక డిజైనర్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు మార్నింగ్ నార్మల్‌గా జనరల్‌గా మాట్లాడుతూ ఉన్నా. ఇలా చాట్ జీపీటీ లాంచ్ చేసింది ఇమేజ్ జనరేషన్ ఫీచర్. ఎక్కడ చూసినా కూడా చాలా ఇమేజెస్ కనిపిస్తున్నాయి. నేను కొన్ని ట్రై చేశాను, మీకు చూపిస్తాను. ఆహ్, అంటే క్యాజువల్‌గా ఒక కన్వర్జేషన్ వస్తూ ఉంది. ఇప్పుడు ఒక డాగ్ ఇలాంటివి నేను ట్రై చేశాను మార్నింగ్ యాక్చువల్లీ. అంటే ఒక డాగ్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో ఉండాలంటే ఇమేజ్ జనరేషన్ బాగా ఇంప్రూవ్ అయింది అని అనుకుంటూ ఉన్నాను. అప్పుడు నాకతను చెప్పిన అంటే థింగ్ ఏంటంటే, జాబ్ గురించి భయపడుతున్నారంట. ఫ్రీలాన్సింగ్ కాంట్రాక్ట్స్ గురించి. అంటే వాళ్ళు తను ఫ్రీలాన్సర్, నేను మాట్లాడినతను. గ్రాఫిక్ డిజైనర్‌గా. ఏందంటే బ్యానర్‌లు, పోస్టర్‌లు కూడా క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఫోటోషాప్‌లో ఇలాంటివి చేసేవి హై క్వాలిటీవి. ఇప్పుడు మీరిక్కడ చూసినట్టయితే నేనేమో అడిగాను. నేను నా నేను బ్యాటింగ్ చేసేది, బౌలింగ్ చేసేవి పిక్చర్స్ అప్‌లోడ్ చేసి ఒక కవర్ పేజ్ క్రియేట్ చెయ్యి. ఐపీఎల్ ఆక్షన్‌కి అడ్వర్టైజ్ చేస్తున్నట్టు అని చెప్పాను. దాంతో కాకుండా నా అసలు ఫోటో ఇచ్చి, ప్లేయర్ నేమ్ ఇచ్చి, నేను ఇంకేమి ఇవ్వలేదు. అమ్మో! ఒక పోస్టర్‌ని క్రియేట్ చేసి ఇచ్చేసింది చూసారా? ఈ పోస్టర్ ఏమి నార్మల్‌గా అల్లాటప్పగా అయితే లేదు. చాలా వరకు ప్రొఫెషనల్‌గా ఉన్నాయి. మీరు ఇంకొన్ని ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలా ఏమన్నా ఉంటే స్పెసిఫిక్‌గా అడగొచ్చు. బట్ ఇలాంటి పోస్టర్‌ని ఇంత క్వాలిటీగా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ చూడండి. ఇక్కడ నా ఇమేజెస్ చూడండి. ఇంత క్వాలిటీగా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ లాగా, న్యూస్ పేపర్ బ్యానర్ డిజైన్ లాగా చేయాలంటే అసలు ఎంత టైం పడుతుంది? ఎంత ఎఫర్ట్ పెడుతుంది? ఇలాంటి గ్రాఫిక్ డిజైనర్‌కి ఇచ్చి చేయాలంటే ఈజీగా 3000, 4000 అడుగుతారు. ఇంత క్వాలిటీ రాదు అయినా కూడా. అంటే చెప్పేది ఇమేజెస్ కానీ, ఆ వ్యూ కానీ, అసలు నేనైతే షాక్ అయ్యానసలు. అరే! నేనే చేశానా ఇది అనిపించింది. ఇంకా కొన్ని ఇమేజెస్ అప్‌లోడ్ చేశాను నార్మల్‌గా. ఇప్పుడు ఇది చూడండి. నార్మల్‌గా ఇది అప్‌లోడ్ చేసి యానిమ్ స్టైల్‌లో పెట్టమంటే ఎంత క్లారిటీ ఇచ్చింది చూడండి. అలాంటిది ఇంకొకటి కూడా చేశాను. ఇమేజ్ జనరేషన్ కూడా చాలా ఫాస్ట్‌గా ఇస్తుంది. మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఇమేజ్ కావాలంటే మీరు దేంట్లో అయినా చేయొచ్చు. 4.5 అయినా, 4 అయినా దేంట్లో అయినా చేయొచ్చు. అంటే ప్రీవియస్‌గా ఇలా వచ్చేది కాదు చాట్ జీపీటీలో. మనం మిడ్ జర్నీ గాని ఇలాంటి టూల్స్ వాడాల్సొచ్చేది. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్‌గా ఇస్తుందో. అంటే చాట్ జీపీటీలోనే ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, నాకు ఇమేజ్ జనరేషన్ ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఓహ్ మై గాడ్! ఒక్క రాత్రే ఇది నిన్న నైట్ ఏమో అనౌన్స్ చేశారు. అంటే నేను వీడియో చేస్తున్న దానికి ముందు నైట్ ఏమో డిస్రప్ట్ చేసేసింది ఇండస్ట్రీ‌నంతే. ఇప్పుడు చాలా వరకు వరీ అవుతున్నారు. ఇప్పుడు ఎలాగా మన క్లయింట్స్ ఎలా పోతారు? ఇది గాని అందరికి తెలిస్తే, అంటే మనకు క్లయింట్స్ రారేమో, ఎవరికి వాళ్ళు చేసేసుకుంటారేమో చాట్ జీపీటీలో అని ఆలోచిస్తున్నారు. ఏఐ జాబ్స్ రీప్లేస్ చేస్తుందనేది ఒక జోక్‌గా తీసుకుంటున్నాం మనం ఇన్ని రోజులు. బట్ అది ఇంత ఫాస్ట్‌గా అవుతదనుకోలేదు. చాలా వరకు ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు కానీ, బట్ పోస్టర్స్, బ్యానర్స్ గూడా క్రియేట్ చేసి ఇచ్చడం అంటే అదసలు మాటలా? అమ్మో! సో, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ థిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ మోర్ దెన్ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పొచ్చు మనం. లైక్ ఇలాగా చాట్ జీపీటీ చేస్తుంది అని ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అంటే నాకసలు మాటలు రావట్లేదు. చాలా ఫ్యాసినేటింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత క్వాలిటీగా ఇమేజెస్ గాని జనరేట్ చేయడం విత్ బ్యానర్స్, టెక్స్ట్ అనేది సంథింగ్ విచ్ ఈస్ ఆహ్, ఐ మీన్ నాట్ ఎ క్యాజువల్ థింగ్ గదా! సో, మీరు కూడా ఇక్కడ ట్రై చేసి చూడండి. ఇప్పటికి గూడా మీరు చాట్ జీపీటీ లాంటివి రీప్లేస్ చేస్తాయా జాబ్స్‌ని అని ఆలోచిస్తున్నారంటే ఆలోచించబల్లేదు. ఆల్రెడీ రీప్లేస్ చేసేస్తున్నాయి గూడా. ఇది రియల్ టైమ్. నేను రియల్ టైమ్‌గా చెప్తున్నాను ఇది జరిగిన సిట్యుయేషన్. ఒక గ్రాఫిక్ డిజైనర్ ఫ్రెండ్, నేను మాట్లాడినతను భయపడుతున్నాడు. ఇది అందరికి తెలియగూడదు. అంటే ఇలా చెప్తున్నా, నేను ఒక వీడియో చేస్తా అని చెప్తే, "నువ్వు వీడియో చెప్పకు, అందరికి తెలిసిపోద్ది. వచ్చే జాబ్స్ పోతాయి" అన్నట్టుగా చెప్పారు కామెడీగా. సో, బట్ థిస్ ఈజ్ రియాలిటీ అండి. ఇప్పుడు ఏఐ ఎలా ఉందంటే ఎంత ఫాస్ట్‌గా రీప్లేస్ చేస్తుందంటే ఒక్క స్కిల్ ఈ మధ్య వరకు నార్మల్‌గా అంటే కంటెంట్ రైటర్స్‌ని, రీసెర్చ్ చేసేవాళ్ళని, కోడర్స్‌ని ఇలాగ ఒక్కో ఇండస్ట్రీ మాన్యువల్ జాబ్స్ కానీ, సపోర్ట్ గానీ ఇవన్నీ రీప్లేస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడైతే డైరెక్ట్‌గా గ్రాఫిక్ డిజైనర్స్ మీదే పడిపోయింది. నెక్స్ట్ దేన్ని రీప్లేస్ చేస్తుందో మనకు తెలీదు. బట్ ఇట్స్ గుడ్. మనకి ఇలాంటివి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదైతే మనకైతే తెలుస్తుంది ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ అన్నీ చూస్తుంటే. మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా వింతగా పనికొచ్చేది ఏదైనా. మేబీ మీకొక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోండి. మేబీ మీ రెజ్యూమ్ ఇచ్చి ఎలా అవుతుందనేది చూడండి.